అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు అదిరిపోయే డిష్ తో మీ ముందుకు వచ్చేసాను. అందులో నేను చేయబోయేది ఏంటంటే చికెన్ పచ్చడి. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న చికెన్ ని అందులో వేసుకోవాలి. వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని దానికి ఇప్పుడు ఒక 300 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక చికెన్ ముక్కల్ని అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇవి కాలే అంతలోపు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చిన చికెన్ ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. అదే వేడిగా ఉన్న నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఇక్కడ ఒక కప్పు కారం తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ని తీసుకొని అందులో వేసేయాలి. చికెన్ ని ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగు వచ్చే వరకు ఉంచి దింపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అండ్ సాఫ్ట్ చికెన్ పచ్చడి రెడీ.